హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం కూర వండాలో తెలియనప్పుడు ఇలా వెజిటేబుల్ రైస్ చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో అవుతుంది, అది కూడా నార్మల్ రైస్తో. ఒకసారి వీడియో చూసి చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందు అయితే 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నా. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. బియ్యం అయితే కడిగినా కదా, వీటిని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం మూత పెట్టి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ధనియాలు, గసాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసుకుందాం. తర్వాత ఎండు కొబ్బరి, జీడిపప్పు తురుము. ఇది జీడిపప్పు ఏ షాప్లో అయినా దొరుకుతుంది. మీ దగ్గర తురుము లేకుంటే జీడిపప్పు ఉంటుంది కదా, అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత 3 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఒక చిన్న సైజు టమాటా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. ఉప్పు వేసుకొని వీటిని మెత్తగా కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం. గిన్నె వేడైన తర్వాత జీలకర్ర, సాజీర, స్టార్ పువ్వు, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క ఇవైతే వేసుకోవాలి. 2 బగారాకులు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లి తరుగు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి వేసుకుందాం. క్యారెట్, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పెద్ద శనగలు తీసుకున్నా. మీరు ఈ ప్లేస్లో బఠానీలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవి వాడుతున్నా. ఇవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అవి తొందరగా ఫ్రై కావడం కోసం కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. ఉప్పు వేసి కలుపుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయే వరకు గోలియాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కలపాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే కొంచెం 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి. పేస్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, తర్వాత కొంచెం గరం మసాలా,
కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. తర్వాత కొంచెం 2-3 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు వేసుకుంటున్నా. పెరుగు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ పెరుగులో కూరగాయలన్నీ కొద్దిసేపు ఉడకాలి. ఇప్పుడు మనము ఉప్పు వేసుకోవాలి. ముందు వేసినాం కదా, ఇప్పుడే అన్నీ చూసుకొని సెట్ చేసుకోవాలి. ఉప్పు అయితే టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం బియ్యం కడిగి పక్కకు పెట్టినాం కదా, అందులో మొత్తం నీళ్ళు తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. మూడు గ్లాసుల నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేవా అని ఇప్పుడే చూసుకోవాలి. చూసుకొని ఉప్పు గిన్నె ఏదైనా తక్కువైతే వేసుకోవాలి. నేను 3 గ్లాసుల వాటర్ పోసుకున్నా కదా, మీకు ఇంకా కావాలంటే ఇంకా 1/2 గ్లాస్ వేసుకోవచ్చు. మీకు కొంచెం మెత్తగా కావాలంటే 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా వాటర్ అన్నీ పోయిన తర్వాత దమ్కి అయితే వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని పైన ఒక బరువు పెట్టుకోవాలి. బరువు పెట్టుకొని దమ్కి అయ్యేంత వరకు ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసుకుందాం దమ్కి అయిందా లేదా అనేది. చూడండి, మంచిగా అయితే దమ్కి అయితే అయింది. పుల్లలుగా ఇంతే. ఎంతో సింపుల్గా ఇంట్లోనే వెజిటేబుల్ రైస్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.